అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఏకాదశి సందర్భముగా తులసి శంఖచూడుల చరిత్రను విందాము. కార్తీక మాసంలో వినడం వలన తెలిసి తెలియక చేసిన పాపాలు నశించి అనంత కోటి రేట్ల పుణ్యఫలము లభించును. తులసి శంఖచూడుల కథ. శౌనకాది మహర్షులంతా సూతుని శంఖచూడుని గురించి చెప్పుమని ప్రార్థించారు. కశ్యప మహర్షి కుమారుడు విప్రజిత్తు, అతడి కుమారుడు దంబురుడు పరమ విష్ణుభక్తుడు. దంబుదుడికి సంతానము లేదు, అందుకని పుత్రుణ్ణి ప్రసాదించుమని శ్రీహరిని గురించి తపస్సు చేశాడు. దంబుదుడి తపస్సుకు మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ముల్లోకాల్లో ఎవరికి జయింప శక్యంగాని వాడై నీ అంతటి బల పరక్రమ సంపన్నుడై నీయందే భక్తి కలిగిన కుమారుణ్ణి ప్రసాదించుమని అడిగాడు. విష్ణువు అతడి కోరికను మన్నించి అంతర్ధానమయ్యాడు. కొంతకాలానికి దంబుడి భార్య గర్భవతి అయి పుత్రుణ్ణి కన్నది. అపరిమితమైన సంతోషంతో పుత్రోత్సవాన్ని ఘనముగా చేస్తున్నాడు దంబుదుడు. ఇంతలో ఆకాశవాణి నీ కుమారునిని శంఖచూడుడు అని పిలుస్తారు, ఇతడు ముల్లోకాలను జయించి పాలిస్తాడు అని చెప్పింది. తల్లిదండ్రులిద్దరూ ఆ పిల్లవాడిని కంటికి రెప్పలాగా చూసుకుంటూ మిక్కిలి గారాభంగా పెంచుతున్నారు. శుక్రాచార్యుడి దగ్గర విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న శంఖచూడుడు తల్లిదండ్రుల అనుమతితో వింధ్యాపర్వతాన్ని చేరుకొని బ్రహ్మదేవుణ్ణి గూర్చి బ్రహ్మాండంగా తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి తానే ముల్లోకాలను జయించి పాలించున్నట్లుగా వరాన్ని పొందాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతడితో నువ్వు బదరికావనానికి వెళ్ళి కన్య తులసి అనే కన్యని వివాహం చేసుకో అని చెప్పాడు. బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారంగా శంఖచూడుడు బదరికావనానికి వెళ్ళి వరుని కొరకై తపస్సు చేస్తున్న ధర్మధ్వజుడి కుమార్తె అయిన సౌందర్య రాశియగు తులసిని చూసి వలచి ఆమె అంగీకరించకపోయినా గంధర్వ విధి ప్రకారంగా ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత తల్లిదండ్రులకు జరిగిన విషయమంతా వివరంగా చెప్పి వారి యొక్క ఆశీర్వచనాలను అందుకున్నాడు. తండ్రి శంఖచూడునికి పట్టాభిషేకము చేస్తాడు. ఆనందంతో మిక్కిలి సమర్థుడై రాజ్యపాలన చేస్తున్నాడు. ఒక రోజున రాక్షసులంతా శంఖచూడుని దగ్గరికి వచ్చారు. నీ పూర్వులకు దేవతలు చేసిన అన్యాయాలకి అపకారాలకి నువ్వు ప్రతీకారం చేసి తీరాలి. బ్రహ్మదేవుడి దగ్గర వరాలను పొందావు కదా, కనుక స్వర్గం మీదికి దండెత్తి అక్కడి నుండి దేవతలను తరిమెయ్యమని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టు చేయడానికి శంఖచూడుడు అంగీకరించాడు. గురువైన శుక్రాచార్యుడి చేత స్వర్గంపై దండెత్తడానికి ముహూర్తం పెట్టించుకొని మంత్రులను సైన్యాధిపతులను దాడి చేయుమని స్వర్గానికి పంపించాడు. గూఢాచారుల ద్వారా వస్తున్న ప్రమాదాన్ని తెలుసుకున్న ఇంద్రుడు దేవతల సైన్యాధ్యక్షుడైన కుమారస్వామిని సర్వ సైన్యాన్ని సమకూర్చుకరమ్మని సమాచారము పంపించాడు. దేవతలు కూడా శంఖచూడునిపై దండయాత్ర మొదలుపెట్టారు. శంఖచూడుని సైన్యాల దాటికి పరాక్రమానికి దేవతా సైన్యాలు నిలబడలేక ఎటువాళ్ళట్టు పారిపోవడం మొదలుపెట్టారు. ఇంతలో ఇంద్రుడే శంఖచూడుడి దగ్గరికొచ్చి, రాక్షస శ్రేష్ఠుడా, మనం యుద్ధం ఎందుకు చేసుకోవడం? నువ్వే అధిపతిగా ఉండు, మేమంతా నీకు సహాయంగా ఉంటాము అనగానే ఒప్పుకున్నాడు శంఖచూడుడు. శోణితా పట్టణానికి వెళ్ళి నేనే త్రిలోకాధిపతిని అని ప్రకటన చేసి ఆనందంగా ఉన్నాడు. మునులంతా వాళ్ళు చేసే యజ్ఞయాగాల్లో ఆవిర్భాగాలని ఇంద్రుడికే సమర్పిస్తున్నారు. అది చూసిన శంఖచూడుడు ఇకపై ఆవిర్భాగాలన్నిటినీ నాకే సమర్పించమని చెప్పి మునులు తనకే సమర్పించేటట్లుగా చేయుమని రాక్షసులను పంపించాడు. వాళ్ళు మహర్షులందరినీ బాధిస్తూ ఓమగుండాలను పాడు చేస్తూ అనేక విధములుగా అందరినీ హింసిస్తున్నారు.
ఆ బాధలు తట్టుకోలేక మహర్షులంతా శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. శంఖచూడుని ఆగడాల గురించి నేనేమీ చెయ్యలేనని శంకరుణ్ణి ప్రార్థించుమని సలహా చెప్పాడు శ్రీమన్నారాయణుడు. ఎందుకంటే శంఖచూడు నారాయణుని అనుగ్రహంతో పుట్టినవాడు. అతడి భార్య తులసి కూడా లక్ష్మీదేవి అంశతో పుట్టింది. అందుకని నారాయణుడు మహర్షులను శంకరుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. మహర్షులంతా నారాయణుని ఆజ్ఞానుసారము శంకరుడి దగ్గరికెళ్ళి శంఖచూడుడి ఆగడాలను వివరించి అతడిని సంవరించి తమని కాపాడమని ప్రార్థించారు. శివుడి అంగీకారాన్ని తీసుకొని వాళ్ళు వారి నివాసాలకు వెళ్ళారు. నారదుడు ఈ విషయాలన్నీ తెలుసుకొని శంఖచూడుడి దగ్గరికెళ్ళి, సభలో నువ్వు ముల్లోకాలను జయించానని గర్వపడుతున్నావు. రాబోయే ఆపదను గమనించడము లేదు. నిన్ను సంహరించడానికి శంకరుడు ఎప్పుడు వస్తున్నాడో చెప్పలేము. సర్వ సైన్యాన్ని వెంట తీసుకొని శివుడు నీ మీదికి రాకముందే నువ్వే కైలాసానికి దండెత్తి వెళ్ళు అని చెప్పాడు. నారదుడి మాటల ప్రకారం శంఖచూడు మంత్రులతో సమాలోచన చేసి తన సైన్యాన్ని తీసుకొని కైలాసం చేరుకొని యుద్ధభేరి మ్రోగించాడు. శంఖచూడుని యుద్ధభేరి శబ్దాన్ని విన్న నందీశ్వరుడు ఏకాంతంలో విహరిస్తున్న పార్వతీ పరమేశ్వరులకు ఈ విషయాన్ని చెప్పాడు. అప్పుడు శివుడు నందీశ్వరుడితో, నువ్వు వీరభద్రుణ్ణి, కుమారస్వామిని, సమస్త రుద్రగణాలని తీసుకొని రమ్మన్నాడు. నందీశ్వరుడు అందరికీ సమాయత్తము చేశాడు. శంకరుడు సూర్యోదయ వేళలో సర్వ సైన్యాన్ని సమకూర్చుకొని శంఖచూడుడితో యుద్ధం మొదలుపెట్టాడు. ఇద్దరి సైన్యాల మధ్య యుద్ధము భయంకరంగా 100 సంవత్సరాల కాలము జరిగింది. అయినా శంఖచూడుడి సైన్యము రవ్వంత కూడా చెక్కుచెదరలేదు. అది చూసి శంకరుడు ఆశ్చర్యంతో శ్రీమన్నారాయణుణ్ణి స్మరించాడు. విష్ణువు శంకరుడికి కనిపించి, శంఖచూడు నా అంశతోనూ అతడి భార్య తులసి లక్ష్మీ అంశతోని పుట్టారు. అందుకని అతన్ని సంవరించడం కష్టమవుతుంది. నేను శంఖచూడుడిగా మారి తులసితో ప్రణయ కలాపంతో ఉంటాను. నువ్వు మాత్రము యథాప్రకారంగా యుద్ధం చేస్తూ ఉండు. మిగిలిన విషయాలు వాటంతట అవే జరిగిపోతూ ఉంటాయి అని చెప్పి వెంటనే విష్ణువు అంతర్ధానమయ్యాడు. శ్రీమన్నారాయణుడు శంఖచూడుడిగా మారి రథము ఎక్కి సైన్యముతో శంఖచూడుడి పట్టణానికి వెళ్ళాడు. ప్రజలందరూ వచ్చింది శంఖచూడుడే అని భ్రమలో మునిగిపోయారు. తులసి కూడా వచ్చినది తన భర్తే అని భావించి శంఖచూడునిగా ఉన్న నారాయణునితో రమిస్తూ సుఖ సంతోషాలలో ఒలలాడుచున్నది. యుద్ధరంగంలో శంఖచూడుని సైన్యాలు, శంకరుని సైన్యాలు రెండూ మహాభయంకరంగా యుద్ధం చేస్తున్నాయి. రక్తము ఏరులై ప్రవహిస్తుంది. 2 సైన్యాలు ఒకరిపై ఒకరు అనేక శస్త్ర అస్త్రాలను ప్రయోగించుకుంటున్నారు. ఇంతలో రుద్రుడికి మహా ఉగ్రం వచ్చింది. తన 3వ కన్నును తెరిచి మిక్కిలి భయంకరమైన ఆకారంతో యుద్ధం చేస్తున్నాడు శంకరుడు. అప్పుడు ఆకాశవాణి శంకరుడితో, శంఖచూడుణ్ణి సమస్త పుణ్యం కూడా లోకరక్షణకి ఉపయోగించాలి అన్నది. ఆ మాట విన్న శంకరుడు వెంటనే తన త్రిశూలంతో శంఖచూడుని తలను ఖండించాడు. మిగిలిన రాక్షస సైన్యమంతా పాతాళానికి వెళ్ళి ప్రాణరక్షణ చేసుకుంది. ఒకనాటి పగటి సమయంలో నిద్రపోయినందువల్ల శాంబరి అనే తన మాయ విద్యను పోగొట్టుకోవడం వల్ల విష్ణువు నిజరూపంలో ఉండిపోయాడు. అది చూసిన తులసి, జనార్దన, నా భర్త రూపంలో వచ్చి నా శీలానికి కలంకం తెచ్చావు కనుక నువ్వు శిలారూపాన్ని పొందుమని శపించింది. నిద్రలేచిన విష్ణుమూర్తి, తులసి, నువ్వు గోలోకం నుంచి లక్ష్మీదేవి అంశతో పుట్టావు. శంఖచూడు నా అంశతోనే పుట్టాడు. అతడు గోలోకానికి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా గండకీ నది రూపంలో ప్రవహిస్తూ ఉంటావు. సాలగ్రామ రూపంలో నేను ఆ నదిలోనే పుడతాను.
నువ్వు నీలోని కొంత అంశతో తులసిగా మానవలోకంలో ఉంటావు. నిన్ను ధ్యానించినా పూజించినా ప్రజల పాపాలన్నీ తొలగిపోతాయి. శంఖచూడుని అస్థికలని గండకీ నదిలో కలిపితే ఆ నదిలో శంకులై పుడతాయి. తులసి సాలగ్రామాన్ని శంఖంలోని నీటితో అభిషేకం చేసి తులసి దళాలతో పూజించే వాళ్ళకి సమస్త సంపదలు సిద్ధిస్తాయి అని చెప్పి అంతర్ధానమైనాడు జనార్దనుడు. శంఖచూడ తులసిల వృత్తాంతాన్ని చదివిన వాళ్ళు విన్నవాళ్ళు రోగ విముక్తులవుతారని మరియు సమస్త సంపదలు సిద్ధిస్తాయని శౌనకాది మహర్షులకి సూతుడు చెప్పాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.